Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. గోల్డ్ రేట్స్ చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే 10 గ్రాముల గోల్డ్ ధర ఇప్పుడు అక్షరాల 1,00,000 వరకు పలుకుతుంది. అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్, పాత బంగారాన్ని అమ్ముకోవడానికి ఇది సరైన సమయమా? అసలు గోల్డ్ని ఇప్పుడు అమ్మవచ్చా లేదా? అలాగే అమ్మితే పూర్తి స్థాయిలో మార్కెట్లో ఉన్నటువంటి ధరకే ఆ బంగారాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుందా లేదా? నిజంగా అలాంటి షాపులు పూర్తి స్థాయిలో ఆ రేటుని ఇచ్చేటువంటి షాపులు ఉన్నాయా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు గోల్డ్ బిజినెస్ అనలిస్ట్, అలాగే స్వర్ణకారుల సంఘం నాయకుడు దుబ్బాక కిషన్ రావు గారు. సార్ నమస్తే. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీరు చెప్పేశారు ఆల్రెడీ 2 నెలల కిందటే అన్నారు 1,00,000 వరకు చేరుతుంది, డౌటే లేదు, రాసి పెట్టుకోండి అన్నారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అందరిలో ఒక డౌట్ ఉంది, పాత బంగారాన్ని ఇప్పుడు అమ్ముకోవచ్చా లేదా? మీరేమంటారు? ఒక అనలిస్ట్గా మీరేం చెప్తారు? పాత బంగారము పాత రోజుల్లో దానికి ఈ కేడిఎం పెట్టి క్యాప్టిమమ్ అనే మెటీరియల్తో ఇప్పుడు సాల్డరింగ్ చేస్తున్నారు. ఈ క్యాప్టిమమ్ ఏమిటంటే వస్తువు తయారైన తర్వాత యాసిడ్లో వేసేసి మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు అతుకు ఏది ఉండదు, ఆ క్యాప్టిమమ్ కరిగిపోతుంది. కాబట్టి మీకు 22 క్యారెట్ అంటే 22 క్యారెటే ఉంటుంది. దానివల్ల మీకు ఫుల్ వాల్యూ వస్తుంది అనమాట. కాబట్టి మీకు వేస్టేజ్ అడిగారు. ఆ రోజుల్లో వేస్టేజ్ లేదు. కాబట్టి ఆ రోజుల్లో అంటే 20 ఏళ్ళ ముందు 20 ఏళ్ల ముందు వస్తువులలో మొత్తం కూడా సాల్డరింగ్ చేసే మెటీరియల్ కాపర్, సిల్వర్, గోల్డ్ 3 ప్రపోర్షనేట్గా పెట్టి సాల్డరింగ్ చేసేవాళ్ళు. మీతో వేస్టేజ్ అడిగేవాళ్ళు కాదు. కాకపోతే ఆ రోజుల్లో ఆ వస్తువులు కూడా ఎంత తక్కువ వాళ్ళు పెట్టినా కానీ 5 to 8% ఇదే డిఫరెన్స్ వస్తుందన్నమాట. కాబట్టి మీకు 90%, 100% రావచ్చు. సరే, మరి ఇది ఎవరు వాళ్ళు తీసుకురాగానే ఇది పాత వస్తువు, ఇది అతుకుంది ఇదని షోరూంలో వాళ్ళు కస్టమర్ను మోసం చేసే ఛాన్సెస్ ఉంటుంది, అమ్మాలనుకుంటే ఆర్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే. అయితే దీనికి మార్గాలు ఏమన్నాయంటే, మొత్తం సిటీలో సెవరల్ వందల ఇండిపెండెంట్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి గోల్డ్కి సంబంధించి. ఓకే. ఇవి ఈవెన్ షోరూమ్లలో కూడా వాళ్ళ టెస్టింగ్ మిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ర్యాండమ్ చెక్కింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు అతుకుని దగ్గర పెట్టి మన టెస్ట్ చేస్తే ప్యూరిటీ తక్కువ చూపిస్తుంది, అతుకులేని ప్లేస్లో పెడితే ఎక్కువ చూపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తెలివి అంతా కూడా అక్కడే ప్రయోగించి ఆ జిమ్మిక్ని అక్కడ చూపించి కస్టమర్ను అయ్యో ఆ రోజుల్లో స్వర్ణకారుడు మోసం చేశాడు అని ఒక నిరుత్సాహపడుతూ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లేదంటే ఇంకా కొంచెం తెలివి వల్ల అయితే సరే వీడు ఒక్కడి నమ్మాలి ఎందుకొని 2-3 షాప్లో వెళ్తాడు. అప్పుడు మనకు కరెక్ట్ రేట్ తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇండిపెండెంట్ షాప్స్లో వెళ్ళిందా కూడా కాకుండా కూడా, ఈ ర్యాండమ్ చెకింగ్ కాకుండా కూడా మనం రాళ్ళు, ముత్యాలు ఏమైనా ఉంటే తీసేసి దాన్ని మెల్టింగ్ చేసి మనం అసెస్మెంట్ చేస్తే 100% కరెక్ట్ ఉంటుంది. అంటే పూర్తిగా కరిగించిన తర్వాత అప్పుడు చెక్ చేస్తే మాత్రం 100% కరెక్ట్ ఉంటుంది. ఎవరు చీటింగ్ చేయలేరు. ఓకే. ఏదైతే టెస్ట్ సర్టిఫికేట్ వస్తుందో దాన్ని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేరు. కానీ అంత ధైర్యం చేయగలుగుతారా కస్టమర్స్? వాటిని పూర్తిగా కరిగించేసి నమ్మకమైన స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి చేపించిస్తాడు. వాడిని నమ్మాలా మీరు. ఇక్కడ ఇంత పెద్ద వాల్యుబుల్ వస్తువులలో ఎవరో ముక్కుముఖం తెరవని షోరూమ్ వాడిని మీరు నమ్ముతున్నారు, కానీ నీ ఇంటి దగ్గర ఉండే నీకు పరిచయం ఉండే స్వర్ణకారుడిని నమ్మట్లేదు. దీంట్లో కస్టమర్ చాలా మోసపోతున్నాడు. పెద్ద పెద్ద షోరూమ్లు రావడానికి కారణం బ్లాక్ మార్కెటర్సు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టుకొని బీద స్వర్ణకారుణ్ణి అప్రైజర్గా, సేల్స్మెన్గా పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. వాడికి 20-25 వేలు శాలరీ ఇస్తారు. 100 కోట్ల రూపాయల గోల్డ్ అక్కడ పెడుతున్నారు. వారం రోజుల్లో 10%, 8%, 6% పెరిగి వాడికి అభివృద్ధి మీద అభివృద్ధి వస్తుంది. కానీ ఇప్పుడు మనం 24 క్యారెట్స్ గోల్డ్ని ఆల్రెడీ బిఎస్ మార్క్ అని హాల్ మార్క్ చూస్తారు, వెంటనే అక్కడికి తీసుకెళ్ళంగానే సో దాంట్లో కొంత పర్సెంటేజ్ వరకు తీసేసి మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తుంటారు. కానీ అప్పట్లో మనకి హాల్ మార్క్స్ ఇవి లేవు. మ్యాక్సిమం 22 క్యారెట్సే అవైలబిలిటీ ఉంది, 24 క్యారెట్స్ లేదు కేడిఎం గోల్డ్. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా స్వర్ణకారులు మాత్రమే ఇలా ఇస్తారా, లేదంటే షోరూంలో కూడా ఇలా ఇచ్చే ఫెసిలిటీ ఏమన్నా ఉంటుందా? తెలిసిన షోరూమ్స్ ఉంటే. షోరూమ్ అంటే కొంచెం నమ్మగాలిన షోరూమ్ అంటే తనిష్క్ వాళ్ళు కొద్దిగా ఫేర్గా ఉంటారు. వాళ్ళు రేటు బాగా తీసుకుంటారు, కానీ వాళ్ళు చీటింగ్లో ఎక్కువ ఇంటర్ఫియర్ కారు. వస్తువు ఎంత పర్సెంటేజ్ చెప్తారో 2% డిఫరెన్స్లో మనకి ఇచ్చేస్తారు. నమ్మితే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు.
మనకు క్యాష్ కావాలంటే కూడా ఆ, మన పాన్ కార్డ్ అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా షోరూమ్స్ అన్నీ కూడా ఈవెన్ గోల్డ్ మేకర్స్ కూడా ఎక్స్చేంజ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే సేల్స్ పర్చేస్ కంటే కూడా ఎక్స్చేంజ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ పాత బంగారు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనూ తెలిసిన వాళ్ళ ఇంట్లోనూ బంగారు ఉంది, దాన్ని తీసుకువెళ్ళి అమ్మడం బెటర్ అంటారా, లేదంటే ఎక్స్చేంజ్ చేయడం బెటర్ అంటారా ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూస్తే? మీకు ఇప్పుడు ఒక రెండు ఆప్షన్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరేమంటున్నారు, ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏంటి లాభం అంటున్నారు. Hmm. ఎక్స్చేంజ్ చేసుకుంటే నీకు మనీ ఇన్వాల్వ్డ్ ఏమి ఉండదు. గోల్డ్ టు గోల్డ్, ఎక్స్ట్రా గోల్డ్కు డబ్బులని ఇస్తాం. ఇంకా నీ దగ్గర ఉన్న ప్యూర్ గోల్డ్ ఉంటే అది ఇచ్చేసి. అంటే మన గోల్డ్నే వాడతారా, లేదంటే వేరే గోల్డ్ లేదు, ఇప్పుడు మీ ఎక్స్చేంజ్ అంటే ఈ గోల్డ్ అలాగే ఉంటుంది, నీ కొత్త వస్తువు తీసుకోమంటున్నాడు. అప్పుడు దీన్ని ఎక్కడ ఎలా వాల్యూ లెక్క కడతారు? అదే ఇప్పుడు ఈ షోరూంలో నమ్మకస్తుడైతే వాడు మనకు వాడి దగ్గర తీసుకున్నది మన బిల్ ఏమైనా ఉంటే, పాత వస్తువులకు బిల్లు అవన్నీ లేవు ఆ రోజుల్లో. కాబట్టి మనం థర్డ్ పార్టీ అసెస్మెంట్కి వెళ్ళాల్సిందే. థర్డ్ పార్టీ అసెస్మెంట్ బిల్ తీసుకొని పోయిన తర్వాత వాడు ఈజ్ ఆల్రెడీ ఇంటెలిజెంట్, అన్ని టెస్టులు చేయించుకొని తీసుకొచ్చాడు, సో ఐ షుడ్ బి వెరీ ఫెయిర్ అని 95% వరకు వాల్యూ పెడతాడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ 80,000, 85,000, రీసెంట్గా 92, 97 అలా వచ్చేసింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే గోల్డ్ని, పాత బంగారాన్ని అమ్ముకోవడం కరెక్టా లేదా ఇంకా వెయిట్ చేస్తే బెటర్? కొత్తదైనా పాతదైనా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎమర్జెన్సీ, మీకు ల్యాండ్ కొనాలా, పిల్లలకు స్టడీస్కి అబ్రాడ్కి వెళ్ళడానికి, లేకపోతే కళ్యాణంకు ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ ఉంది, కట్నం రూపంగా డబుల్ రూపంగా ఇవ్వాల్సి ఉంది అంటే అమ్ముకోవాల్సిందే. హాస్పిటలైజేషన్ అయినా కానీ అమ్ముకోవాల్సిందే కదా. ఆ రూపంలో అమ్ముకోండి, కానీ ఇప్పుడు లాభం గురించి అమ్ముకోండి. ఇప్పుడు ఎందుకంటే 120 వెళ్ళినప్పుడు మరలా మీరు బాధపడతారు కదా. 1,20,000, 1,25,000 అయినప్పుడు అయ్యో నేను కొన్ని రోజులు ఆగితే బాగుండింది అనుకుంటాం కదా. 3 ఏళ్ల కింద 50,000 లోపట ఉండింది సార్, ఎగ్జాక్ట్లీ 3 years కింద. ఇప్పుడు 95,000 పైన దాటింది. మరి అప్పుడు కొన్నవాడు అదృష్టవంతుడు. ఇప్పుడు అమ్ముకుంటే వాడికి అవసరానికి అమ్ముకుంటేనే లెక్క కట్టండి, అంతేగాని లాభాపేక్ష గురించి కాదు. ఈరోజు మీకున్న రేటు వస్తుంది అంతే. చాలామంది ఎక్స్పర్ట్స్, బిజినెస్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, గోల్డ్ అనలిస్టులు కావచ్చు, బిజినెస్ అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026 ఫైనాన్షియల్ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 1 lakh రీచ్ అవుతుందన్నారు. లేదు, December 2025 ఎండింగ్ లోపల 1 lakh రీచ్ అవుతుందని మీరు కూడా చెప్పారు. కానీ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఏప్రిల్, మేలోనే 1 lakh రీచ్ అయిపోతుంది. ఈ ఇయర్ ఎండింగ్కి లేదంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం? 1,10,15 వరకు అయితే 100% 15 కూడా వెళ్తుంది. 1,15,000 దసరా వరకు మీరు హోప్ పెట్టుకోండి. అంటే సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ట్రంప్ విధానాలు, చైనాతో దిస్సింగ్, ఈ మధ్య ఎక్కువ చైనానే కొనింది గోల్డ్. ఇప్పుడు చైనా హోల్డ్ చేసి పెట్టింది. ఎవరైనా పెద్ద పెద్ద కంట్రీస్ గోల్డ్ను మార్కెట్లోకి కొన్ని టన్నులలో రిలీజ్ చేసి అమ్మడానికి రిలీజ్ చేస్తే మాత్రం 10-15% పడిపోతుంది, తగ్గుతుంది. అది ఓన్లీ టెంపరీగా. ఆ 15 రోజులు, ఆ నెల రోజులు అంతే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పీక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ కూడా అనుకున్న ఇదిగా లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాటిలో. సో అలాంటి వాళ్ళు భూముల మీద, ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారు? ఒకవేళ ఈ స్టేజ్కి వచ్చినా కూడా, అంటే ఈ మార్కెట్లో చూస్తే ఇప్పుడు రేట్ చాలా హైక్ అయింది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఒకవేళ బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చా ఇన్వెస్ట్ చేయడానికి? 100% గోల్డ్ అంత సేఫ్ మెటల్ ఏది లేదు సార్. పెరిగిపోయింది కదా, ఇప్పుడు పెరిగినా కూడా పెరుగుతుంది కదా సార్. మీకు పెరగకున్నా కానీ అంత రేట్ అయినా వస్తుంది కదా సార్. మీకు ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు మీరు 95,000 పెట్టి తీసుకున్నారనుకో, 500, 1,000 రూపీస్ లెస్లో మీకు అదే ప్యూర్ గోల్డ్గా ఉంచుకోవాలి, వస్తువుగా తీసుకోవద్దు ఎప్పుడు. వస్తువుగా తీసుకుంటే 10-12% కొంచెం వేరియేషన్లో నష్టపోతాం. ఆ మేకింగ్ ఛార్జు, మళ్ళీ కేడిఎం వేస్ట్ అని ఇవన్నీ అవన్నీ వేసేసి మీకు ప్యూర్ గోల్డ్లో అలాంటివి ఏమి ఉండవు. బిస్కెట్ రూపంలో ఉంటే మాత్రం ఫుల్ వాల్యూ వస్తుంది. యాజ్ ఏ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ లీడర్గా చెప్పండి, అలాగే ఒక బిజినెస్ అనలిస్ట్గా చెప్పండి, గోల్డ్ మీద మీకు పూర్తి అవగాహన ఉంది. సో 22 క్యారెట్స్ గోల్డ్ కొనడం బెటరా, లేదంటే కేడిఎం 24 క్యారెట్స్ గోల్డ్ కొనడం బెటరా? 100%గా 999 ఆర్ 4 9s గోల్డ్ కొనడం బెస్ట్. ఈ ఆర్నమెంట్స్ కొంటే మాత్రం కొద్దిగా నష్టపోతాం, కానీ మరి అనుభవిస్తాం కదా వేసుకొని. మన ఇంట్లో మూలకు పెట్టే బదులు
ఆర్నమెంట్స్ ఫంక్షన్స్కు గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అందంగా వేసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వస్తువు రూపుగా ఉంటే. అలాంటప్పుడు యూ హ్యావ్ టు సాక్రిఫైస్ 8 to 10%. ప్యూర్ గోల్డ్గా ఉంటే మాత్రం మీకు గోల్డ్ బాండ్ లాగానే ఉంటుంది. చాలామంది ఎక్కువగా కూడా లేడీస్ అందరూ కూడా ఈ స్టోన్స్ ఉన్న వాటిని ఎక్కువగా లైక్ చేస్తారు. కానీ రీసెంట్గా కొంతవరకు అది తగ్గింది అనుకోవచ్చా? తగ్గింది. ఎక్కువగా ప్యూర్గా ఉండే గోల్డ్ని వాటికి సంబంధించిన ఆర్నమెంట్స్ని ప్లెయిన్ ఆర్నమెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. లాస్ తక్కువ ఉంటుంది. స్టోన్స్లో సరిగా వెయిట్ ఇవ్వరు, బ్లాక్ బిడ్స్లో సరిగా వెయిట్ ఇవ్వరు, మళ్ళీ దానికి ఛార్జ్ చేస్తారు, మళ్ళీ దానికి రిటర్న్ దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఓన్లీ రవ్వలకు, పచ్చలకు, కెంపులకే వాల్యూ ఉంటుంది. మిగతా వస్తువులు వేటికి ఉండదు అనమాట. దానికి ముత్యాలకు కూడా అవి కూడా ఒకసారి వాడిన తర్వాత సెకండ్ గ్రేడ్ అయిపోతాయి. గ్రేడింగ్లో ఫస్ట్ గ్రేడ్ వచ్చి సెకండ్ గ్రేడ్ పోతాయి. కాబట్టి ప్యూర్ గోల్డ్గా ఉంచుకోవాలి. లేకపోతే ఆర్నమెంట్స్ ఉంటే ప్లెయిన్ ఆర్నమెంట్స్. సో ఫైనల్ క్వశ్చన్ సార్, యాజ్ ఒక సీనియర్ అనలిస్ట్గా చెప్పండి, పాత బంగారాన్ని అంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి, నానమ్మల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన బంగారాన్ని వారసత్వంగా కొంతమంది అలా పెట్టుకుంటారు. 7 వారాల నగలు కావచ్చు, ఇలా రకరకాల నగలు. వీటిని అలాగే ఉంచుకోవడం బెస్టా, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం, లేదంటే సేల్ అంటే చేయొద్దు అంటున్నారు, ఎక్స్చేంజ్ చేసుకోవడం బెస్టా? అంటే వీటికి సంబంధించిన ప్యూరిటీ కానీ క్వాలిటీ కానీ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అలాగే ఉంచుకోవడం 100% మంచిది. మీకు దాంట్లో కొంచెం కొత్త వస్తువులాగా కనపడకపోతే పాలిష్ చేయించుకోండి. మళ్ళీ దాంట్లో మీరు ఏమన్నా డిజైన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేయించుకోండి. దాన్ని కొత్త లుక్ వచ్చేలాగా కూడా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. కానీ పాత వస్తువులే. పాత వస్తువులు ఎక్కడ సాల్డరింగ్ ఉంటుందో అక్కడే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వస్తువు మాత్రం 23 క్యారెట్ గోల్డ్ కూడా వాడతారు. అంటే 96% ప్యూరిటీ గోల్డ్ వాడతారు అనమాట. ఓకే, మీరు అంటున్నారు 92కే మీరు గ్రేట్ అనుకుంటున్నారు కదా. ఆ రోజుల్లో 96% గోల్డ్తో కూడా ఆర్నమెంట్ తయారయ్యాయి. సో థ్యాంక్ యూ సార్. సో చూసారుగా వ్యూవర్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాటను మనం వింటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ కూడా ఖచ్చితంగా ప్యూర్ గోల్డ్ అని చెప్తున్నారు అనలిస్ట్ కిషన్ రావు గారు. సో మీరు కూడా ఒకవేళ మీ పాత బంగారాన్ని మార్చుకోవాలన్నా, లేదంటే ఖచ్చితంగా అమ్మాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి స్వర్ణకారుల దగ్గరకు, అలాగే షాపుల వద్దకు వెళ్ళి కరిగించి ఆ తర్వాత అమ్మడం ద్వారా పూర్తి స్థాయిలో మీకు మార్కెట్ ప్రైస్ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.